గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫిష్ వెంకట్కి ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. దాదాపు 7 రోజుల నుంచి వెంటిలేటర్ పైన ఆయన చికిత్స అందిస్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈరోజు నిన్న కొంచెం ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం అదే విధంగా కొనసాగుతుంది. మొదటి రోజు వచ్చినప్పుడు అన్కాన్షియస్లో ఉన్నారు, కానీ తిరిగి నిన్న కొంచెం మంచిగా ఉన్నప్పటికీ ఈరోజు మళ్ళీ కొంచెం ట్రౌజీ ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కొంచెం రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. మరి కాసేపట్లో ఇక్కడ నుండి ఇటు నిమ్స్కి మెరుగైన వైద్యం కోసం తరలించనున్నారు. చెప్తున్నాం కదా మళ్ళీ ఇట్లా. ఫిష్ వెంకట్కి ఇటు చికిత్స కొనసాగుతుంది. దాదాపు వారం రోజుల నుంచి కూడా వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిలకడగా ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ సంబంధించి కూడా ఫిష్ వెంకట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా వారం రోజుల నుంచి కూడా ఇటు నిరంతరంగా ఇటు వైద్యులు శ్రమిస్తూనే ఉన్నారు. నిరంతరంగా డయాలసిస్ అందిస్తున్నారు. ఇంకోవైపు అటు కాళ్ళకు కూడా సర్జరీ చేయాలంటూ కూడా మెరుగైన వైద్యం కోసం ఈరోజు నిమ్స్ హాస్పిటల్ కూడా తరలించబోతున్నారు. మరి కాసేపట్లో ఈ హాస్పిటల్ నుంచి నిమ్స్ కూడా తరలించనున్నారు. ఇప్పటికే మొదట్లో కొంచెం అన్కాన్షియస్గా ఉండే తర్వాత కొంచెం మెరుగుపడింది. మరోసారి ఈరోజు ట్రౌజీగా ఉన్నట్టు కూడా ఇటు వైద్యులు కూడా చెప్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ కాని పరిస్థితిలో ఉన్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి నిమ్స్ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యం కోసం కూడా మొదట్లో కొంచెం ఇటు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇటు డొనేషన్ల రూపంలో అటు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చు పెద్దలు కూడా స్పందించారంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే మొత్తం కూడా ఇటు డయాలసిస్ నిరంతరం రోజుకి 2 నుంచి 3 సార్లు చేసినట్టు కూడా ఇటు వైద్యులు చెప్తున్నప్పటికీ మొత్తం కూడా బాడీ సహకరించట్లేదు. ఇటు ట్రీట్మెంట్ కావచ్చు, ఆయన లేచి మాట్లాడలేని పొజిషన్లో ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న ఎలా ఉంది? బాగుందా? మంచిగా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది? మాట్లాడండి. మంచిగా ఉందా ఆరోగ్యం? బాలేదా? బాలే. సో చూసుకోవచ్చు, కొంచెం మాట్లాడలేని పొజిషన్లో అయితే ఉన్నారు. మొదట్లో కొంచెం మనం అడిగినప్పుడు బాలేదంటూ కూడా ఇటు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పెయిన్స్ కావచ్చు, ఇటు డయాలసిస్ కావచ్చు, మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు వైద్యులు నిరంతరంగా శ్రమిస్తున్నప్పటికీ మాత్రం అటు బాడీ సహకరించడం లేదు. నిరంతరంగా డయాలసిస్ అందిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు ఈరోజు కాలికి సర్జరీ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి మెరుగైన వైద్యం కోసం ఇటు నిమ్స్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. ఇంకోవైపు నిన్న కొంచెం లేచి యాక్టివ్గా ఉన్నారు, కానీ ఈరోజు మాత్రం కొంచెం ట్రౌజీగా కొంచెం లేవలేక మాట్లాడలేని పొజిషన్లో అయితే ప్రస్తుతం ఫిష్ వెంకట్ అయితే ఉన్నారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఈరోజు నిమ్స్ హాస్పిటల్ కూడా తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అంత పాటు డాక్టర్ ఉన్న వారితో మాట్లాడదాం. సార్, మొదటి నుంచి కూడా మీరే మొత్తం కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఆయన హెల్త్ కండిషన్? పోస్ట్ డయాలసిస్ నిన్న కొంచెం హైపోటెన్షన్ వచ్చింది. మళ్ళీ కొద్దిగా సెప్సిస్ లెవెల్స్ పెరిగినట్టున్నాయి. కొంచెము ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకా కాళ్ళకి సర్జరీ అవసరం ఉంటుంది. సెల్యులైటిస్ కొంచెం ఎక్కువ ఉంది, ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. దానికోసం అని ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఇంకో హెల్త్ కేర్ సెంటర్ షిఫ్ట్ అవుతుంది ఫర్ బెటర్ ట్రీట్మెంట్ అండ్ ఫర్ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద పేషెంట్. మన దగ్గర డయాలసిస్ జరిగింది, ప్రస్తుతానికి పర్లేదు. బట్ కండిషన్ సడన్గా కూడా డిటరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి పేషెంట్కి. ఎందుకంటే బీపీ కొంచెం మెయింటైన్ అవ్వట్లేదు సడన్గా ఆఫ్టర్ డయాలసిస్. సో వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళే తీసుకొని వెళ్తామన్నారు. తీసుకెళ్ళండి అని చెప్పాము. అంటే మీరు మొదట్లో వచ్చినప్పుడు కండిషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎంత ఇంప్రూవ్ అయింది? మొదట్లో వచ్చినప్పుడు అన్కాన్షియస్లో ఉన్నారు, డ్రౌజీగా ఉన్నారు, పూర్ జీసీఎస్తో ఉన్నారు, నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ మీద ఉన్నాడు. ప్రస్తుతానికి ఆక్సిజన్ మీద ఉంది, కానీ ఐనోట్రాప్స్ కంటిన్యూ అవుతున్నాయి. నాన్ అడ్రెడ్లిన్ అని ఇంజెక్షన్స్ ఇంకా వెళ్తున్నాయి, ఇంకా హైయర్ యాంటీబయాటిక్స్ కూడా వెళ్తున్నాయి. కంటిన్యూ ట్రీట్మెంట్ అవసరం. ఇంకా 15-20 డేస్ ఆఫ్ హాస్పిటల్ స్టే, రెగ్యులర్ ట్రీట్మెంట్ అవసరం. అంతలోపు కూడా సడన్గా కూడా పేషెంట్ సీకేడీ పేషెంట్స్ ఎలా ఉంటారంటే సడన్గా డిటరేట్ అవుతారు. ఈరోజే బాగున్నారు, మళ్ళీ సడన్గా ఏమైనా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైనా ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళు లిక్విడ్స్ అలౌ చేస్తున్నాం ప్రస్తుతానికి, జావా లాంటివి అవి తీసుకుంటున్నారు. ఫర్ బెటర్ ట్రీట్మెంట్ ఓన్లీ వీఆర్ షిఫ్టింగ్ హిమ్ ఫర్ నిమ్స్ అండి. థ్యాంక్ యూ. సార్, ఇంకోవైపు మనీకి సంబంధించి కూడా మొదట్లో చికిత్సకు డబ్బులు లేవంటారు, తర్వాత డొనేషన్స్ రూపంలో ఇప్పుడు మొత్తం కూడా కట్టారా ఏంటి? ప్రస్తుతానికి మెడికల్ అంతా క్లియర్ చేశారండి. ఆల్మోస్ట్ బిల్లులో ఒక 20% దగ్గర పే చేసినట్టున్నారు. మిగతాది కడతా అని చెప్పారు. బట్ ఇంకా వాళ్ళకు వచ్చిన డొనేషన్స్ కానీ అన్నీ వాళ్ళ దగ్గరికే వచ్చాయి కదా. ఫర్
ఇంకా వాళ్ళు తర్వాత చూద్దాం అన్నట్టు మాట్లాడారు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి హెల్ప్ వస్తుంది కాబట్టి వెళ్తున్నారు. మన దగ్గర అంతగా ఏం పేమెంట్ తీసుకోలేదు ఇక పేషెంట్ కోసం అని చెప్పేసి. అంటే డొనేషన్స్ డైరెక్ట్ వాళ్ళు తీసుకున్నారా లేకుంటే మీకు ట్రాన్స్ఫర్ చేశారా, ఏ విధంగా? మొత్తం వాళ్ళకే వచ్చాయండి. మన హాస్పిటల్ డొనేషన్స్ hand? ఏం రాలేదు. బై హ్యాండ్ వచ్చినాయి, బై బ్యాంక్ త్రూ వచ్చినాయి, వాళ్ళకి వచ్చాయి. అన్ని పేషెంట్ అటెండర్స్కే వచ్చాయండి. సో ఇప్పుడు హాస్పిటల్లో బిల్స్ అని క్లియర్ ఇన్ పేషెంట్ బిల్స్ ఉన్నాయి, బట్ ఇంకా మేము పంపిస్తున్నాం అండర్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అంతే అండి. ఇన్ పేషెంట్ బిల్స్ ఉన్నాయి కానీ ఇంకా మేమే పంపిస్తున్నాం, మా తరపు నుంచి కూడా మేము హెల్ప్ చేయాలని చెప్పేసి. ఓకే. సో మొత్తం మీద మెరుగైన వైద్యం కోసం ఈరోజు నిమ్స్ హాస్పిటల్కి తరలిస్తున్నట్లు కూడా ఒకవైపు ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. మొదట్లో వచ్చినప్పుడు ఆయన మొత్తం కూడా అన్కండిషనల్గా ఉన్నారు, కానీ ఇప్పుడు కొంచెం మెరుగుపడుతుంది. దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా మేము ఎంతో కేర్ దగ్గరుండి కూడా చూసుకున్నాము. అండ్ ఇంకోవైపు డొనేషన్ల రూపంలో దాదాపు లక్షల రూపాయలు వచ్చాయి. కానీ మేము ఆయన హెల్త్ కండిషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి కూడా మేము చాలా వరకు తక్కువగా తీసుకున్నామంటూ కూడా ఒకవైపు వైద్యులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.